జన సైనికుడు వర్సెస్ జనసున్నాలు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సైనికుడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున పోరాడేవాడు. సున్నా అంటే అదే ప్రజలకి సున్నం పెట్టేవాడు. ఫ్యాక్ట్స్, డేటా, లాజిక్, సరి అయిన సంస్కారయుతమైన భాష, ఈ నాలుగు కలిపి ప్రశ్నించేవాడు జన సైనికుడు. మొదటి మూడింటితో సంబంధం లేకుండా బూతులతో దిగబడేవాడు జన సున్నా. సమాజం హర్షించదగ్గ భాషలో మాట్లాడాలి. మా రామతులసన్న గారు కూడా ఇదే చెప్పారు, మీరు గుర్తుంచుకోండి. జన సున్నా వర్సెస్ జన సైనికులు రెండు కేటగిరీల వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. కాబట్టి ఎవరు భుజాలు తడుముకోకండి. ప్రజాస్వామ్యవాదం అంటూ సుభాషితాలు పలికిన వారు ఆ సుభాషితాలకు దూరంగా కనపడుతున్నప్పుడు నేను చిలోక్తులతో కూడిన సద్విమర్శ చేస్తూ ఉన్నా. చాలా మంది ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ విమర్శిస్తున్నారు అని అంటున్నారు. మీరు గమనించాల్సింది, వర్తమాన రాజకీయాల్లో ప్రజాస్వామ్య సుభాషితాల గురించి ఎక్కువగా ప్రవచిస్తున్నది నా రామతులసన్న పవన్ కళ్యాణ్ గారే. నేను రామతులసి అని పేరు పెట్టాను. ప్రజా సమస్యల గురించి అధికారంలో ఉన్న వాళ్ళనే మనం ప్రశ్నించాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందు, అంతకుముందు అధికార పక్షాన్ని వీళ్ళు విమర్శించి ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఎవరొచ్చినా. కాబట్టి తప్పకుండా మనం ఏమండి మీరు ఆ రోజు ఆ సమస్య చెప్పారు, మరి ఇదిగోండి ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు? ఇసుక మాఫియా అదిగో వాళ్ళని అన్నారు, ఇప్పుడు జరుగుతుంది, మరి ఇప్పుడు ఎవరు? రేషన్ మాఫియా వాళ్ళు అన్నారు, ఇప్పుడు జరుగుతుంది, ఎవరు అని ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నిస్తాం? పక్క రాష్ట్రం వాళ్ళు ప్రశ్నిస్తామా? మన రాష్ట్రమే కదండి ప్రశ్నించాల్సింది. అందుకే ఓకేనా? సరే, నచ్చినోళ్ళు చూడండి, నచ్చినోళ్ళు మీరు ఎలాగో వద్దన్న ఆగరు, చూస్తారు. బూతులు తిట్టొద్దన్న తిడుతున్నారు, అది మీ చాయిస్. పైగా కొంతమంది వచ్చి అంటున్నారంటే జనసేననే టార్గెట్ చేస్తున్నారు అంటూ వాళ్ళు బూతులతో మాట్లాడుతున్నారు. అన్న ఏం చెప్పారు? ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు హర్షించే పద్ధతిలో ప్రశ్నించమన్నారు. మీరేంటి బూతులతో మాట్లాడుతున్నారు? అసలు మీరు కదా జనసేనానికి వ్యతిరేకంగా ఉన్నారు, నేను కాదు. నేను ఆయనని నిర్మాణాత్మక ధోరణితో విమర్శిస్తున్నా. మారతారా? మారతారు, అంతే. సర్లేండి, నేనేంటి చెప్పినా మీరంటే అంటారు, వెనకపోతే మీ చాయిస్. కానీ ఏదో ఒకటి అర్థమైంది కదండి. జనసున్నాలు వర్సెస్ జన సైనికులు తేడా తెలిసింది కదా.